కృష్ణం వందే జగద్గురుం. అందరి రూపాయలను ఒకే వెలుగుగా దర్శనమిస్తున్న మాస్టర్ గారికి నమస్కరిస్తున్నాను. మానవ సేవలో మాస్టర్ ఈకే మనకి టైటిల్ వినగానే మనందరికీ ఒక్కొక్క ఐడియా ఉంటుంది. మాస్టర్ గారు బాగా మానవ సేవ చేసి ఉంటారు అంటే ఎవరు మీదకి అందింది వాళ్ళకి అది అందుతూ ఉంటుంది. అయితే ఈ గ్రంథాన్ని ముఖ్యంగా మోపిదేవి కృష్ణస్వామి గారు రచించారు దీన్ని. అయితే ఈ గ్రంథ రచనకి ప్రేరణ ఏంటి అనేది ఒకసారి చూసి మనం ఈ గ్రంథంలోకి వెళ్దాం. ముఖ్యంగా మనకప్పుడు శ్రీకాకుళంలో మొట్టమొదటిసారిగా హోమియో క్లాసులు జరిగినప్పుడు స్నాతకోత్సవ సభలో మోపిదేవి కృష్ణస్వామి గారు ప్రసంగించిన తర్వాత ఆయన కూర్చున్నారు. మిగతా సోదరులు ప్రసంగిస్తున్నప్పుడు ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఆయనకి చిట్టి వచ్చింది. ఆ చిట్టి ఈ గ్రంథ రచనకు ప్రారంభమైంది. అయితే ఆ చిట్టిలో ఏముంది అనేది మనం సారాంశం కనుక చూస్తే అందులో ఏంటంటే మాస్టర్ గారి ప్రయాణం ఎక్కడ ఎలా ప్రారంభమైంది, ఈనాటి ఈ వైభవానికి పునాదులు ఎక్కడ, ఒక్కరు ఎందరుగా ఎలా రూపొందారు అనేది ఆ చిట్టీలో ఉందన్నమాట. దాని గురించి ఆయన రాయమని చెప్పి ఒక అజ్ఞాత వ్యక్తి రాశారు. ఆయనకు చాలా ఆశ్చర్యం అనిపించింది అది చూసిన తర్వాత. అవును నిజమే కదా కూడా అనిపించి వెంటనే మాస్టర్ గారు అన్న వాక్యం ఒకటి గుర్తొచ్చింది ఆయనకి. ఏంటంటే నువ్వు చేయవలసిన పని నిన్ను తట్టుతుంది, ప్రకృతిని అడిగి చేయించుకుంటుంది, ఎటొచ్చి ఆ భాష మనకి బోధపడాలి అన్న మాస్టర్ గారి వాక్యం ఆయనకి గుర్తొచ్చింది. వెంటనే ఈ చిట్టీలో ఉన్నదాన్ని ఆయన ఆదేశంగా మాస్టర్ గారు ఆదేశంగా భావించి ఈ గ్రంథ రచన చేశారు. అయితే ఈ గ్రంథంలో ఏముంది అనేది కనుక చూస్తే అంటే మాస్టర్ గారు చెప్పినటువంటిది ఆయన ఇచ్చారు. మాస్టర్ గారిలా జీవించడానికి గాను జీవితాన్ని ఎలా మలుచుకోవాలో, అలాగే ఎలాంటి కౌశలంతో ఎటువంటి దృష్టితో కృషి చేయాలో అందరికీ తెలిసేటట్టుగా ఈ గ్రంథంలో వివరించారు. అయితే ఇందులో కొన్ని మనం దర్శించడానికి ప్రయత్నిద్దాం. నాకు అందినంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒక సన్నివేశం అంటే కొన్ని సన్నివేశాలుగా ఇచ్చారు. ఒక్కొక్క సన్నివేశం మనకి టైం ఉన్నంత వరకు దర్శించడానికి ప్రయత్నిద్దాం. అది 1965 ప్రాంతం. మాస్టర్ గారు పూజ అయిపోయిన తర్వాత వైద్య సేవ చేశారు. వైద్య సేవ అయిపోయిన తర్వాత మాస్టర్ గారు యూనివర్సిటీ పరిశోధన వ్యాసంగం వాటి పనుల మీద ఉండేవారు. తర్వాత భోజనానంతరం ఇతర ప్రాంతాల నుండి ఎవరైనా ప్రత్యేకించి వైద్య సేవకు కానీ రావడం, అది చేయడం, లేదంటే సలహా సంప్రదింపుల కోసం వచ్చేవారు మాస్టర్ గారి దగ్గరికి. అలాంటి వాళ్ళతో కాలం అంతా సద్వినియోగం చేసేవారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకి ఒక నిర్ణీత స్థలంలో ప్రేయర్ పెట్టారు. ఆ ప్రేయర్ అయిన తర్వాత వేద పఠనం, తర్వాత ఆధ్యాత్మిక ప్రసంగం ఉండేది. ఆ ప్రసంగాంతరం భోజనాదులు అయిపోయిన తర్వాత మాస్టర్ గారు సహచరుల ఇళ్లలో ఒక చోట జ్యోతిర్విద్య పైన కానీ మంత్రతంత్ర వాంగ్మయాల పైన కానీ ఆయన శిక్షణా తరగతులు ఇచ్చేవారు. ఆ పైన 10:30 గంటలకి అంటే చూడండి మనం నిద్రపోయే టైం, ఆ పైన 10:30 గంటల ప్రాంతం నుంచి మాస్టర్ గారు రచనా వ్యాసంగం ఉండేది. అంటే రచనా వ్యాసంగం అనగానే మా గురువు గారు శ్రీ బి నరసింహరాజు గారు, అమలాపురం రాజు గారు అంటే మీ అందరికీ పరిచితం. ఆయన చెప్పినటువంటి సన్నివేశం ఒకటి నిజంగా మనం ముట్టడించుకోవాలి, అంటే మాట్లాడుకుందాం. అంటే దీనికి సంబంధించిందే. ఒకసారి ఏం చెప్పారంటే మాకు ఇలాగే 10:30 ప్రాంతంలో మాస్టర్ గారు సోదర బృందంతో వాళ్ళ ఇంటి ముందుకు వచ్చారు. ఆ గేటు దగ్గరికి వచ్చి రాగానే అందరికీ మౌన ముద్రని సూచించారు, అంటే మాట్లాడవద్దని. గేటు కూడా మెల్లగా తీయమని సౌండ్ రాకుండా వాళ్ళకి సూచించారు. మెల్లగా గేటు తీశారు. అంటే అప్పటికే ఇంట్లో అందరూ పడుకుని ఉన్నారు, ఎందుకంటే 10:30 కదా. అందుకని వాళ్ళెవరికి డిస్టర్బెన్స్ లేకుండా మెల్లగా, అంటే మాస్టర్ గారు చిన్న ఇల్లు ఉండేది, అందులో ఒక హాలు ఒక కిచెన్ అలా ఉండేది అన్నారు. మెల్లగా అందరూ వాళ్ళు పడుకున్న వాళ్ళు డిస్టర్బెన్స్ లేకుండా మెల్లగా నడుచుకుంటూ ఆ కిచెన్లోకి వెళ్ళారట. ఆ కిచెన్లో ఒక సిలిండర్ ఉండేది, దానిపైన మాస్టర్ గారు కూర్చుని
మాస్టర్ గారు చెబుతూ ఉంటే కింద మన సోదర బృందం వాళ్ళందరూ కూడా రాస్తూ ఉండేవారు అన్నారు. అంటే మాస్టర్ గారి యొక్క ఆ రచన ఎలా వచ్చేదంటే పైనుంచి ఆ డివైన్ సోర్స్ నుంచి అందుకుని మాస్టర్ గారు చెబుతూ ఉంటే కింద ఉన్నటువంటి వాళ్ళు రాస్తూ ఉండేవారు. వాళ్ళకి అలసట వచ్చినప్పుడల్లా వాళ్ళు మారుతూ ఉండేవారు అని చెప్పారు. అంటే మాస్టర్ గారు చెప్పడం అనేది ఎప్పుడు ఆపేవారు అని అంటే ఆ పైనుంచి వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. అలాంటి దివ్యమైన గ్రంథాలు మాస్టర్ గారివి. అంటే అలా దిగి వచ్చిన గ్రంథాలు ఏదో మేధస్సుతోనూ తెలివితేటలతోనూ రాసినవి కాదు అవి. అందువల్ల అవి చాలా పవిత్రమైన గ్రంథాలు. అంటే మనకు భగవద్గీత, ఖురాను, బైబిల్ ఎలాంటివో మనకి అంత పవిత్రమైన గ్రంథాలు. మాస్టర్ గారు ఏ గ్రంథమైనా సరే మనం వాటిని చదవడం వల్ల మనం పవిత్రీకరణ చెందుతాం, అందులో డౌట్ ఏం లేదు. అయితే మాస్టర్ గారు అలా రాసిన తర్వాత వీళ్ళు కూడా రాసి పడుకుంటూ కదా. ఆ టైంలో లేచి చూసేసరికి మాస్టర్ గారు రెడీగా ఉండేవారట. ఆయన రెడీగా ఉండేది కాకుండా లేచిన ప్రతి ఒక్కడికి ఎవరే నీకు వేడి నీళ్ళు పెట్టాను అక్కడ స్నానం చేయి అని చెప్పేవారట. అంటే ఆయన ఎప్పుడు పడుకునేవారు, ఎప్పుడు లేచేవారు. పైగా ఇప్పుడు గురువు అంటే మనం ఏం చేస్తాం, అన్ని పనులు మనం చేయించుకోవాలంటే నాలాంటి వాడు పని చేయించుకోవాలని చూస్తాం. అంటే మాస్టర్ గారి యొక్క మానవ సేవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూడండి. అంటే పరమ గురువులు ఎలా ఉంటారంటే సేవ చేస్తారు, ఆచరిస్తారు. ఆచరించి చూపించిందే మాస్టర్ గారు ఎక్కువ, చెప్పింది చాలా తక్కువ. అందువల్ల వాళ్ళు ఒకరిని తిట్టినా, వాళ్ళు మందలించినా అది మంత్రంగా పనిచేసి వాళ్ళ పరివర్తన తీసుకొస్తుంది. అదే మనం తిట్టాం అనుకోండి మనకు వాతలు పడతాయి. ఎందుకని మనం ఆచరించకుండా చెప్తాం కాబట్టి. అది పరమ గురువులకి మనకి ఉన్నటువంటి భేదం. అలా మాస్టర్ గారి యొక్క పరమ ప్రేమని అలా అందరిపైన, అంటే వాళ్ళు పై వాళ్ళు నా వాళ్ళు అనే దానికి ఎప్పుడూ లేదు. జగత్ కుటుంబం అయింది. నా కుమారుడు అని ఎప్పుడు ఆయన అనుకోలేదు. అలాగే వీడు పైవాడని ఎప్పుడు అనుకోలేదు ఆయన. అందరూ ఆయన కుమారులే. అలాంటి ప్రేమ అయింది, అంత దివ్యమైన ప్రేమ అయింది. అలా జీవించారు. అంటే అలా వచ్చిన ఈ గ్రంథాలన్నీ కూడా అందుకోసం చెప్పాను ఇది. అయితే ఎవరైనా రోగాత్తులు చూడవలసి ఉంటే కనుక మాస్టర్ గారు ముందుగానే ఆ గ్రంథ రచనను పూర్తి చేసుకుని ఆ టైంలో అర్ధరాత్రి బయలుదేరారు సోదర బృందంతో. అంటే ఆయనకి ముందుగానే తెలిసేది ఎవరింటికి వెళ్ళాలో, ఎవరికి మందు ఇవ్వాలో ఆయన తెలుసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటి తలుపు తట్టి వాళ్ళకి మందు ఇచ్చి వాళ్ళకి సేద తీర్చేవారు. మాస్టర్కి వారే. అంటే వాళ్ళతో పాటు కొంత బృందం కూడా వెళ్ళేది. వాళ్ళని కొంతమంది ఇంటికి పంపించి వాళ్ళకు కూడా మందు ఇమ్మని చెప్పేవారు. ఆయన ఎవరైతే ఇంటికి వెళ్ళాలో ఆయనకు తెలుసు కాబట్టి వాళ్ళ ఇంటికి ఆయన వెళ్ళి మందు ఇచ్చేవారు. అలా వాళ్ళు రాత్రనక పగలనక పనిచేసేవారు. అంటే ఆ బృందానికి వేళలు ఉండవా, నిద్ర అక్కరలేదా, వీరు అలసిపోరా, ఏమో అది వారే చెప్పాలి అన్నారు. అంటే వాళ్ళ ముఖంలో ఆ దివ్యోత్సాహం కనపడుతూ ఉండేది ఎప్పుడు కూడా, అంత టైంలో కూడా, ఆ రాత్రి టైంలో కూడా అనేవారు. అంటే ఇక్కడ ఏమన్నారంటే సీతాన్వేషణకై హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి శక్తి ఎలా వచ్చిందో అలాంటి శక్తి వాళ్ళది అప్పుడు అలా ఉండేది వాళ్ళు అన్నారు. అంటే ఏంటి, మనం చూడగలిగిన దృష్టితో కనుక చూస్తే వాళ్ళని మూర్తులు కట్టి బాటలు అంటే నడుస్తున్నట్టుగా ఉండేదంట వాళ్ళందరినీ చూస్తే అని చెప్పారు. అంటే నిజంగా ఇక్కడ సంఘటన మనకి ఏం తెలియజేస్తుందంటే, మనం చూడండి డిస్పెన్సరీలో మందులు ఇస్తున్నాం అనుకోండి, ఎప్పుడు డిస్పెన్సరీ అయిపోతుందా, ఎప్పుడు క్లోజ్ చేస్తుందా, ఇంకా ఎంతమంది పేషెంట్లు ఉన్నారు, ఎప్పుడు భోజనం చేద్దాం, ఇదే తప్ప మనకి ఇంకేం ఉండదు కదా. కానీ మాస్టర్ గారు ఏంటంటే చూడండి, బాధాత్తులు తమ బాధకు తాళలేక ఇంటికి వస్తేనే పలకరించడానికి బాధపడుతున్న వైద్యులున్న ఈ రోజుల్లో ఒక దివ్య వైద్యుడు. అంటే ఎందుకు ఉన్నారంటే ఆయన మందు ఇవ్వడం కోసం కూర్చున్నారనుకోండి, ఆ నిలుచున్న వరుసలకి అంతుండేది కాదు, అంత జనం నిలబడేవారు. అలాంటిది ఆయన మందులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవరింటికి వెళ్ళి మందు ఇవ్వాలో, ఎవరింటికి వెళ్ళి పలకరించాలో ఆయన గుర్తుపెట్టుకుని మరీ వెళ్ళి వైద్యం చేశారు. ఇక్కడ ఈ సన్నివేశం అది తెలియజేస్తుంది. ఇది కదా మానవ సేవ అంటే. మనం ఎలా చేస్తున్నాం మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. అందుకని మనలో ఆ స్కిల్ పెంచుకొని ఇంకా ఆర్తితో మనం రోగాత్తుల ఎడల ఎంత ప్రేమతో మనం జీవించాలనేది ఈ సన్నివేశాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఉంది. ఇంకొక సన్నివేశం తెలియజేస్తాను. ఒకరోజు రాత్రి దాదాపు 11 గంటలు అవుతుంది, ఇలానే వెళ్ళారు ఒకళ్ళ ఇంటికి. అంటే 11 గంటలు అంటే మనం ఏం చేస్తాం మనందరికీ తెలుసు కదా. ఆ టైంలో బృందంతో వెళ్ళారు మాస్టర్ గారు. వెళ్ళి అక్కడ మౌన ముద్రని సూచించారు అందరికీ కూడా. ఒక ఇంటి ముందుకు వెళ్ళి నిలబడ్డారు. అయితే మాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ లోపల నుంచి ఒక ఉత్తరాలు భగవంతుని మీద కీర్తనలు పాడుతుంది. అది విన్నారు మాస్టర్ గారు, చాలా సంతోషించారు.
అప్పుడు మెల్లగా ఆమెడికి మాత్రం వినపడేట్టుగా ఆ తలుపు తట్టారు. అంటే పక్క ఇంటిని కూడా డిస్టర్బ్ చేయకుండా అది చేతనేవాళ్ళు మనకి. అది ఆవిడ వెంటనే తలుపు తీస్తూ ఎవరు అని పిలిచింది. ఆ తలుపు తీయగానే ఎవరున్నారు? మాస్టర్ గారు ఉన్నారు. అది చూసి చాలా ఆశ్చర్యపోయింది ఆవిడ. అలాగే మాస్టర్ గారితో వచ్చిన బృందం చూసింది, చాలా ఆనందపడింది ఆవిడ. అప్పుడు మాస్టర్ గారితో ఆవిడ అన్న మాటలు చూడండి. చూసావా నాయన, పోయిన నా గొంతు తిరిగి నాకు ఎవరిచ్చారో ఆ వ్యక్తినే ఎవరు అని ఆ గొంతుతో ప్రశ్నిస్తున్న మూర్ఖురాలు ఈ బామ్మ అంది. అప్పుడు అంటే ఆమె గొంతు పోయిందనమాట. మాస్టర్ గారు ఆ గొంతు ఇవ్వడం వల్ల ఆవిడ పాటలు పాడుకుంటుంది. దాని సన్నివేశం అది అక్కడ. అప్పుడు ఆవిడ పారవేశంతో మాస్టర్ గారిని లోపలికి ఆహ్వానించింది, చాలా ఆనందపడింది. అప్పుడు మాస్టర్ గారిని కూర్చోమని చెప్పి కూడా వచ్చిన వాళ్ళని కూడా లోపలికి ఆహ్వానించి ఆమె వాళ్ళతో అన్న మాటలు, మీరందరూ కూడా ధన్యులు, ఎందుకంటే నాకంటూ మళ్ళీ జన్మంటూ ఉంటే మీలాంటి జన్మను ప్రసాదించమని కోరుకుంటాను ఆ భగవంతుని అంది. ఎందుకంటే మీరందరూ కూడా గోకులంలో ధర్మ సంస్థాపన కోసం అప్పుడు ఎవరైతే కృష్ణుడితో తిరిగారో మీరేరా వాళ్ళందరూ ఇప్పుడు ఈ కృష్ణుడితో మళ్ళీ ధర్మ సంస్థాపన చేయడానికి తిరుగుతున్నారు. అందుకని నేను మళ్ళీ జన్మంటూ ఉంటే మీలాంటి జన్మని మిమ్మల్ని కోరుకుంటున్నాను అని ఆవిడ వచ్చినటువంటి బృందంతో అన్నారు ఆమె. అలా అంటూ మాస్టర్ గారు వంక చూసి నిజమే కదా అన్నట్టుగా చూసింది మాస్టర్ గారు వంక. అప్పుడు మాస్టర్ గారి యొక్క సమాధానం ఎలా ఉందో చూద్దాం. అవుననడు, కాదనడు, ఎవరు ఏమనుకున్నా ఎలా అనుకున్నా వలదనడు, సన్నివేశాలకు తగ్గట్టుగా స్వరూపాన్ని వ్యక్తం చేయగలడు, అంతలోనే వైష్ణవమాయను ప్రదర్శించగలడు. అలా ఉంటారు మాస్టర్ గారు. అలానే వెంటనే వైష్ణవమాయను కూడా ప్రదర్శించారు. వెంటనే ఏం చేశారంటే, అమ్మా నీ గొంతు ఎలా ఉంది అని అడిగారు ఆమెను. ఆవిడ అంది, నాయన నీ దయ వల్ల నా గొంతు వచ్చింది, ఈ జన్మకి మాట్లాడలేనేమో అనుకున్నాను, కానీ అంటే మాట్లాడలేని ఇంకా ఈ జన్మకి ఇంకా నా మాట పోయింది అనుకున్నావే అది. అలాంటిది నేను మాట్లాడుతున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను, నీవు ఇచ్చింది మందు కాదు నాయన అమృతం అంది మాస్టర్ గారితో. అప్పుడు మాస్టర్ గారు అన్నారు, మాట్లాడడం ఏంటి, పాటలే పాడుతుంటే అన్నారు కొంటి కృష్ణుల. అప్పుడు ఆమె మంది అయితే దొంగ కృష్ణుడు విన్నాడన్నమాట అన్నారు. అంటే అప్పుడు ఆమె అన్నది, నాయన ఆ కీర్తన నిండా ఉన్నది నీ కీర్తే కదా అన్నారు ఆవిడ. మాస్టర్ గారు ఇందులో ఈ సన్నివేశంలో మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదో సరదాగా చెప్పుకోవడానికి కాదు. మాస్టర్ గారు ఏం చేశారంటే చూడండి, ఆచరించి చూపించారు ప్రతి సన్నివేశం కూడా, ఏదో చెప్పడం కాదు. ఇక్కడ ఏం చేశారంటే సేవాభావాన్ని వ్యక్తులలో అంకురింపజేయడం ఎలాగో చూపించారు. అంటే ఒక వ్యక్తిలో మొలకెత్తాలంటే ఒక సరైన వాతావరణం ఉండాలి కదా, అప్పుడే కదా మొలకెత్తుతుంది. అలా మన అందరిలోనూ కూడా ఆ సేవాభావాన్ని ఇలాంటి సన్నివేశాల నుంచి ఆయన మొలకెత్తించారు. అది మనం నేర్చుకోవాల్సింది. అంటే సేవ నుండే సేవ పుట్టుకొస్తుంది, అంతే కదా. మనందరం సేవ చేస్తున్నాం లేదా, ఇక్కడ అందునుంచే సేవ వస్తుంది. అలాగే సేవకుడి నుండే సేవకుడు పుడతాడు. వెలుగుతున్న ఒక ప్రమిద నుండి సిద్ధపడిన ప్రమిదలు వెలుగుపడతాయి. అలా ఈ సన్నివేశాల నుండి మనకి మాస్టర్ గారి యొక్క సందేశం మనకు అందుతూ ఉంటుంది అని చెప్పారు. అప్పుడు మాస్టర్ గారు వస్తానమ్మా అంటూ సెలవు తీసుకున్నప్పుడు ఆవిడ వస్తూ ఉండు నాన్న అని ఆమె అనడం, మాస్టర్ గారు పిలిస్తే రాకుండా ఎలా ఉండగలను అని అనడం. అప్పుడు ఆ బామ్మ అన్నారంట, నీ ఉన్నదే మా కొరకైనప్పుడు రాకుండా ఉండడం నీకు ఎలా సాధ్యం అని. అంటే ఈ సంభాషణ మనం వింటే కనుక మన కళ్ళు చెమరుస్తాయి. ఎందుకంటే నిజంగా ఇప్పటికీ కూడా మనం ప్రేమతో మాస్టర్ గారిని కనుక పలకరిస్తే, మీరు బాధతో ఉన్నప్పుడు ఇప్పటికే కాదు ఎప్పటికీ వస్తారు ఆయన, వచ్చి మన బాధని తీరుస్తారు, అందులో సందేహం లేదు. అందుకని ఈ సన్నివేశాలన్నీ కూడా మనకి అలాంటి అనుభూతిని తెలియజేస్తాయి. అలా అంటే ఆ సన్నివేశాల నుంచి అందే అనుభూతి, ప్రవహించే దివ్యశక్తి మాస్టర్ గారి బృందానికి నిద్ర రావాల్సిన అవసరం లేకుండా చేసేది అన్నారు. అందుకే కదా వాళ్ళందరూ అంత రాత్రి తిరిగి అంత ఇదిగా అందరికీ సేవ చేస్తున్నారంటే మాస్టర్ గారి సన్నివేశాలు అలా ఉండేవి, మాస్టర్ గారి యొక్క సేవ అలా ఉండేది, మాస్టర్ గారి యొక్క ప్రేమ అలా ఉండేది. ఇంకొక సన్నివేశం తెలియజేస్తాను. రోజులానే మాస్టర్ గారు పూజ అవగానే మందులు ఇస్తున్నారు. అయితే ఒక వరుసలో ఉన్నారు అందరూ, ఒక ఆవిడ మందుకు వచ్చింది వరుసలో నుంచి, మందు ఇచ్చారు. మందు ఇచ్చి ఆవిడ కళ్ళలోకి చూసి, అమ్మ కిటికీ దగ్గర మందు ఇస్తారు, ఆ మందు తీసుకుని ఆ ప్రక్కనే పూజా మందిరం ఉంది,
అక్కడ కూర్చో, నేను వస్తాను అన్నారు. ఆమె చాలా వినయంతో సరేనండి అని ఆమె పూజా మందిరంలో కూర్చుంది. మాస్టర్ గారు మందులు ఇచ్చిన తర్వాత కాసేపు ఉన్నాక కొంతమందికి చూసిన తర్వాత ఆ పూజా మందిరంలోకి వెళ్ళారు. వెళ్ళి ఆవిడ చేతిలో 5 రూపాయలు పెట్టారు. ఆ పెట్టిన తర్వాత ఆవిడ ఆశ్చర్యంగా చూసింది మాస్టర్ గారు. ఇంకా అప్పుడు మాస్టర్ గారు ఇలా అన్నారు, ఇక్కడికి వచ్చి వెళ్ళడానికి సరిపడా డబ్బులు నిజానికి నీ దగ్గర లేవు కదా, ఇక్కడికి వస్తే బాధ నయమవుతుందన్న ఆశతో అప్పు చేసి వచ్చావు కదా అన్నారు మాస్టర్ ఆమెతో. అప్పుడు ఆ మాటలకు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంటే నిజంగా అది జరిగింది. ఆవిడకి నిజంగా ఆవిడ యొక్క స్థితి అలానే ఉంది, ఆవిడ పరిస్థితి. ఇంతమందిలో వెంటనే మాస్టర్ గారు, ఇంతమందిలో నీ బాధ ఈ బాబుకి ఎట్లా తెలిసిందని ఆశ్చర్యపడకు, అందరిలో ఉన్నది ఒక్కడే, అందరి సుఖాలు దుఃఖాలు ఒక్కడే. నీ బాధ నాకు తెలియకపోవడం విచిత్రమవుతుంది కానీ తెలియడం సహజం అన్నారు. మానవత్వం కోల్పోని ప్రతి మనిషికి ప్రక్క మనిషి బాధ అనుభవానికి వచ్చి తీరుతుంది అంటూ, అంటే అక్కడితో ఆగిపోలేదు ఆయన. అంటూ పూజ గది నుంచి బయటకు వచ్చి ఒక యువకుడిని పిలిచారు. ఆ లైన్లో ఉన్న ఒక యువకుడిని, మందుల కోసం వచ్చినటువంటి యువకుడిని పిలిచి, బాబు నాకు ఒక చిన్న పని చేసి పెడతావా, సహాయం చేసి పెడతావా అని అడిగారు ఆయన్ని. అడిగితే ఆయన చాలా ఆనందంతో మాస్టర్ గారితో తప్పకుండా చేసి పెడతాను అన్నారు. అంటే పాపం మాస్టర్ గారు వెంటనే ఒకటి చెప్పారు, బాబు ఈవిడ పరిస్థితి నీకు తెలుసు కదా, ఇలాగా మీ ఊరే కదా ఈవిడిది కూడా అని అన్నారు. సరే అన్నాడు ఆయన. మరి మీ ఊరి నుంచి చాలామంది ఇలాగా చాలా కష్టాలు పడి వస్తున్నారు, నువ్వు మందుకు వచ్చేటప్పుడు వాళ్ళందరి బాధలు అడిగి తెలుసుకుని నా దగ్గరికి వస్తే నేను అందరికీ మందు ఇస్తాను, నువ్వు తీసుకెళ్ళి వాళ్ళకి మందు ఇవ్వగలవా అని అడిగారు. ఆయన చాలా సంతోషించి తప్పకుండా ఇస్తాను మాస్టారు అని వెంటనే ఆయన ఒక మాట అన్నారు. ఏంటంటే, మాస్టారు నేను ఇన్నాళ్ళ నుంచి వస్తున్నాను, నాకు ఈ ఆలోచన రాలేదే అని చాలా సిగ్గుపడుతున్నాను అన్నాడు ఆయన. అని మాస్టర్ గారి దగ్గర చాలా వినమ్రుడయ్యాడు. అప్పుడు మాస్టర్ గారు ఆయనతో అన్న మాటలు నిజంగా ఇవి మనకి ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. ఇవి ఒకసారి చదువుకుందాం. నేను ఆ మంచితనాన్ని చూసి పిలిచి నేనుగా మీకు పనిని అప్పగించాను. సిద్ధంగా లేని వారు నాకు ఎంత దగ్గరగా తిరుగుతున్నా వారి పని నేను చేస్తాను తప్ప వారికి ఏ పనిని అప్పచెప్పను అన్నారు. అవతల వ్యక్తి సిద్ధపడకుండా అప్పచెప్పడం జీవహింస కదూ అన్నారు. ఎంత ప్రేమ అన్నది, ఏమంటారు అన్నారు. అంటూ చూడమ్మా, ఇక నుంచి ఈ బాబు ద్వారా నాకు వర్తమానం పంపవచ్చు, నేను వస్తాను అంటూ మాస్టర్ గారు మిగతా రోగాత్తులకి మందులు ఇవ్వడంలో నిమగ్నమయ్యారు. అప్పుడు ఆ ముసలామె అంటే ఆ వృద్ధురాలు ఆ యువకుడి వైపు చూస్తూ ఆయనతో అన్న మాటలు, నాయన ఈయన కేవలం డాక్టర్ కాదు బాబు, కష్ట సుఖాలు ఎరిగిన దేవుడు. నా సంగతి ఎలా గ్రహించాడో ఏమో, మందులు ఇవ్వడమే కాకుండా తిరిగి వెళ్ళేటందుకు ఛార్జీలను కూడా ఇచ్చాడు, అప్పుల పాలు కావద్దని అభయం ఇచ్చాడు, మమ్మల్ని అందరినీ కూడా మీకు అప్పగించాడు. బాబుది పెద్ద మనస్సు అంది ఆవిడ భాషలో. మరి ఇది కదా సేవ అంటే, ఇది కదంటే మనం రోగార్తుల పట్ల మనం ప్రేమగా ఎలా ఉండాలనేది తెలియజేసే సన్నివేశం మనకి ఇవన్నీ తెలియజేస్తాయి. అంటే మానవ సేవలో మాస్టరీకే అంటే మన అందరికీ ఉన్న డెఫినేషన్స్ మనం ఒకసారి కరెక్ట్ చేసుకుంటే మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తాయి. ఇంకొక సన్నివేశం, మాస్టర్ గారు మందులు ఇచ్చేటప్పుడు ఆయన అప్రోచ్ చాలా అద్భుతంగా ఉండేది. అంటే సామాన్య మానవుడికి అర్థమయ్యేది కాదు అది. అంటే ఆయన డివైన్ సోర్స్ నుంచే పనిచేస్తారు ఎప్పుడు కూడా. ఆయన మేధ ఇప్పుడు అక్కడే కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి కనిపించేవి కొన్ని, అవే మనం చెప్పుకుంటున్నాం. మనకి కనిపించకుండా చేసేవి చాలా ఉంటాయి ఆయన, అది మనంతా నాలాంటి వాడికి అసలు అందదు. సో కనిపించిన మాటలో మనం కొన్ని చెప్పుకున్నాం. ఒకసారి మాస్టర్ గారు డిస్పెన్సరీలో మందులు ఇస్తున్నప్పుడు మందులిస్తూ మధ్యలో ఒక పెన్నకు ఒకసారి విరామం ఇచ్చి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఆ వరుసలో ఉన్న వాళ్ళ వైపుకి మళ్లించారు. వాళ్ళ మనస్సుని మళ్లించి వాళ్ళకి ఒక్కొక్కటి చూపిస్తున్నారు. అంటే ఒక దర్శనం చేయించారు అన్నమాట. ఏంటంటే రోగార్తల వైపుకి మళ్లించి, అదిగో అది గమనించావా, అటు చూడు, ఆ వ్యక్తిని ఆయన గమనించావా, ఎప్పుడు చిరుబుర్లాడుతూ ఉంటుంది, అటు ఇటు తిరుగుతుంది, అందరి మీద విసుక్కుంటూ ఉంటుంది, విసుక్కోకుండా ఒక క్షణం కూడా ఉండలేకుండా ఉంది, చూసావా ఆ వరుసలో ఉన్న ఆమె అని చూపించారు మాస్టర్ గారు.
ఇదిగో ఇది చూడు, ఇక్కడ ఒక ఆమె ఏదో ఆలోచిస్తుంది, ఏదో లోకంలో ఉంది, సగం ఈ లోకంలోనూ సగం మరో లోకంలోనూ ఉంది, ఇది గమనించా అన్నారు. మళ్ళీ ఇదిగో ఇటు చూడు ఇక్కడ లైన్లో అంటూ ఏది చూడు తన బాధలు చెప్పుకుంటుంది. అంటే తన బాధలు ఎదుటి వాళ్ళతో చెప్పుకుంటే ఎంతో ఆనందాన్ని పొందుతుంది. తన బాధలు చెప్పుకుంటూ కన్నీరు కూడా కారుస్తుంది, గమనించారా అని అన్నారు. మళ్ళీ ఇది చూపించి ఇదిగో ఇటు పక్కగా చూడు, ఈమె చూడు ఏం చేస్తుందో, తన గొప్పలు చెప్పుకుంటుంది. తన అంత స్థితిమంతురాలు లేదని, అంటే తనకంటే ఈ లోకంలో అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరని చెప్పుకోవడానికి తాపత్రయపడుతుంది. అది గమనించారా అన్నారు. మళ్ళీ ఇది చూడు, ఆవిడ పందిరాటను పట్టుకుని ఒక కాలుపై నిల్చుంది, వేలాడుతుంది, ఆ నీరస స్థితిని గమనించారా అన్నారు. ఇదిగో ఇటు పక్కగా చూడు, ఇక్కడ వయసులోనే ఉన్నాడు కుర్రవాడు, కానీ వాడు నిలబడలేకపోతున్నాడు, ఇది గమనించావా? వాడు అంత అంత చిన్న వయసులోనే ఉన్నా అంత నీరసంగా ఉన్నాడు, వాడు గమనించారా అని అన్నారు. అని ఇదిగో ఇది చూడు, ఇప్పుడే అతను బయటకు వెళ్ళి ఆకలికి తట్టుకోలేక ఏవో పళ్ళు తిని ఇప్పుడే లైన్లో వచ్చి జాయిన్ అయినట్టుగా ఉన్నాడు, గమనించారా? అతని ఆకలి అతనికి అంత నీరసాన్ని ఇస్తుందన్నమాట, అది గమనించారా అన్నారు. అని ఇదిగో ఇక్కడ చూడు, ఈ పోట్లాడుతున్న దెబ్బకాయని చూడండి, వ్రేలుడు లేడు, వాడు ఇప్పుడే వచ్చి ఇక్కడే ఇప్పటిదాకా ఉండి వెళ్ళానని నిలబడ్డ వాళ్ళతో పోట్లాడి కీలో చేరిపోతున్నాడు, ఎంత అడ్డంగా కూస్తున్నాడో చూసారా అన్నారు. అని ఇదిగో ఈ ప్రక్కనే మరో కుర్రాడు ఉన్నాడు, చూసా, వీడు చూడండి, వీడు లైన్లో ఉన్నాడు కానీ వీడి కళ్ళు మాత్రం చెప్పుల మీద ఉన్నాయి, వాడికి సరిపడే చెప్పులు ఎప్పుడు దొరుకుతాయా కొట్టేద్దామా అని చూస్తున్నాడు, చూసారా వాడి మొహం, అంటే ఆ దొంగ మొహాన్ని గమనించారా అన్నారు. అని చూసారా మనస్తత్వాల్లో ఎన్ని రకాలు అంటూ మాస్టర్ గారు ఇక్కడ మంచి మెసేజ్ ఇచ్చారు. ఏంటంటే ఇవన్నీ దీర్ఘవ్యాధుల తొలి లక్షణాలు, మరి వీటిని ఇలాగే పట్టించుకోకుండా వదిలేస్తే క్రమంగా భౌతిక శరీరం మీదకి ఇవి తిరుగులేని వ్యాధులుగా వ్యక్తమవుతాయి. వాళ్ళ ప్రవర్తనలో వ్యాధి లక్షణాలని తెలియదు కదా అన్నారు. అందుకని వాళ్ళంతగా చెప్పలేరు, చాకచక్యంతో గమనించుకోవడం మనకు చేత కావాలి అన్నారు. అని అనగానే చుట్టూ ఉన్న సహచరులందరూ కూడా ఆశ్చర్యానందాలతో చూస్తున్నారు, వింటున్నారు. అప్పుడు మాస్టర్ గారు చిరునవ్వుతో వాళ్ళ వంక చూస్తూ ఇంకా ఏమన్నారంటే, మీతో పాటు పనిచేస్తున్న నేను ఏకకాలంలో వీళ్ళందరినీ ఎలా గమనిస్తున్నాననేగా మీ ఆశ్చర్యం అన్నారు. అని అందుకే చెప్తాను, వైద్యం అనేది, అలాగే వైద్యం నేర్చుకునేటప్పుడు, శాస్త్రం నిర్వహించేటప్పుడు అది కళ అని. మొదటి చూడండి, మన వాళ్ళు ఆర్ట్ అని చెప్పారు కదా మాస్టర్ గారు, అలాగే అనంత గారు చెప్పారు, అలాగే మనకి శ్రీమన్నారాయణ గారు చెప్పినట్టుగా మాస్టర్ గారిలో అనేకమైనటువంటి డైమెన్షన్స్ మనకు అందనివి, మనం చూసినవి కొన్ని ఉన్నాయి, అందరివి చాలా ఉన్నాయి, మనం చూసినవి చాలా తక్కువ ఉన్నాయి. అందుకని ఇదొక డైమెన్షన్ మాస్టర్ గారికి. అందుకని వైద్యుడికి మాత్రం రోగార్తులేడల ప్రేమ తప్ప, ఇక్కడ ఏం చెప్తున్నారంటే వైద్యుడు ఎలా ఉండాలంటే రోగార్తులేడల ప్రేమ తప్ప ఇంకేం ఉండకూడదు అన్నారు. అలాగే ఏదైనా అభిప్రాయాలు ఉండకూడదు అన్నారు. అంటే మనకి హానిమన్ చెప్తారు అన్ప్రిజుడైజ్డ్ అబ్జర్వర్గా ఉండాలని, అదే మాస్టర్ గారు ఇక్కడ సూచించారు. అతడికి అందరూ ఒక్కటే, హానిమన్ పుణ్యమాని ఈ వికారాలన్నీ వ్యాధి లక్షణాలుగా తెలుస్తూ ఉంటాయి కనుక మంచి హోమియో వైద్యుడికి భూతదయ నానాటికి పెరుగుతుంది అన్నారు. అని అనగానే మాస్టర్ గారి దగ్గర ఒక సహచరుడు ఏమన్నాడంటే, హానిమన్ దర్శనం ఎంత గొప్పది మాస్టర్, యోగ విద్యలో దాన్ని అనుసరిస్తున్నవాడని అది పవిత్రీకరిస్తుంది కదండి అన్నాడు ఒక సహచరుడు. అంటే అప్పుడు మాస్టర్ గారు అన్న మాట ఏంటంటే, అవును ముమ్మాటికి నిజం అన్నారు. అని ఆ దర్శనాన్ని బోధపరిచి లెక్కలేని నిదర్శనాలు చూపిస్తున్న మీ ప్రజ్ఞకు మాత్రం విలువ కట్టగలవా మాస్టారు, నాకు అనిపిస్తుంది కదా, హానిమన్ ఇప్పటికి తృప్తిపడి ఉంటాడు అని ఒక సహచరుడు మాస్టర్ గారితో అన్నారు. అంటే ఇవన్నీ కూడా మనకి మాస్టర్ గారి యొక్క ప్రేమతత్వాన్ని, ఆయన అప్రోచ్ని, అంటే ఆయన యొక్క ప్రతి క్షణం ఎలా బిహేవ్ చేసేవారు, ఎదుటి వాళ్ళ పట్ల ఎంత ప్రేమని, దయని, భూతదయని చూపించేవారు అనేది ఆచరించి చూపించారు. అది మాటలతో చెప్పింది కాదు,
ఆచరించి చూపించారు. అది మనం ఎప్పటికీ మనం అదే అదే ఫాలో అవ్వాలి. మనం ఫాలో అయితే అంత మాస్టర్ గారు లాంటి రిజల్ట్స్ మనకే వస్తాయి. మనం అది చేయకుండా మిగతా అన్ని చేస్తాం, అక్కడే మనం ఫెయిల్ అవుతాం. అంటే నాలాంటి వాడు. ఇంకొక సన్నివేశం చెప్తాను. మాస్టర్ గారు అంటే మనకి హిరణ్యకశిపుడు తెలుసు కదా, మనందరికీ తెలుసు కదా. హిరణ్యకశిపుడిని సంహరించడానికి మనకి నృసింహావతారం ఎత్తి ఆయన ఎలాగైతే సంహరించారో అలా మాస్టర్ గారికి ఒకసారి మనలో ఉన్న రాక్షసత్వం బాగా పిచ్చి పెరిగిపోతే దాన్ని సంహరించడానికి కూడా ఆయన చాలా 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 వేషాలు వేసేవారు, ధరించేవారు. అంటే అవతారం ఎత్తినట్టుగా చేసేవారు. అలాంటి సన్నివేశం ఇది. ఒకసారి మాస్టర్ గారికి సన్నిహితంగా ఉన్న ఒక ఫ్యామిలీలో ఒక ఆయనకి మతి చెదిరింది, అంటే మనసు చెదిరి అంటే ఉన్మాద స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు మనకు హోమియోపతిలో చాలా మందికి తెలుసు మయాజిమ్స్ అనేవి ఉంటాయండి. అందులో సోరా అనే మయాజిమ్ ఉంటుంది. అందులో ప్రధానంగా ఉండేటువంటి లక్షణం ఏంటండి? అహంకారం. దాన్ని మనం అరిస్టోక్రసీ అంటాం. అది ఉంటుంది సాధారణంగా మనందరికీ. అది కొంచెం అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళింది అనుకోండి, దాన్ని స్పిరిచువల్ అరిస్టోక్రసీ అయిపోతుంది. అంటే నేను తప్ప ఇంకేం లేదన్నట్టుగా అనిపిస్తుంటుంది. నేనే భగవంతుణ్ణి అనిపిస్తుంటుంది. మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న పురుగుల్లో కనిపిస్తుంటారు. అది స్పిరిచువల్ అరిస్టోక్రసీకి వెళ్ళిపోయి అది కూడా అడ్వాన్స్డ్కి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఇలాంటి స్థితి వస్తుంది. ఆయనకి ఇలాంటి స్థితి వచ్చింది. వచ్చి ఇంకా ఆయన ఉన్మాద స్థితి పిచ్చి పిచ్చి బాగా పెరిగిపోయి ఇంకా ఆయన ఫోటోలకి పూజ చేయించడం, ఆయన కీర్తనలు ఆయనే రాసుకుని ఆయనకు అర్హులైన వాళ్ళకి ఆ కీర్తనలు ఇచ్చి పాడించి బదులు చేయించుకోవడం మొదలుపెట్టాడు. అక్కడితో కాక ఒక సమాజాన్ని ఏర్పాటు చేసి ఒక యూనిఫామ్ ఉండాలని ఆయన రాసిన సందేశాన్ని ప్రధానమైన భాషల్లోకి మార్చి అన్ని దేశాల్లోనూ ప్రసారం చేయాలని దానికోసం అందరినీ బాధించేవాడు. పాపం ఆ బాధలకి తట్టుకోలేక అతనికి పాపం తాళలేక దాటికి ఇక్కడ ఏం చేశారంటే ఆయన దుర్భర లీలను భరించలేక మాస్టర్ గారికి ఉత్తరం రాసుకున్నారు వాళ్ళు. అప్పుడు మాస్టర్ గారు ఏం చేశారంటే కృష్ణమాచార్య అనే ఒక పరోక్ష శిష్యుడు విశాఖపట్నంలో తమ దర్శనం కోసం నిరంతరం ధ్యానంలో వేచి ఉన్నాడని అవతారమూర్తికి విన్నవించమన్నారు. అలా ఉండమే ఆయన ఏం చేశారో తెలుసా అండి? అవతారమూర్తి ఆ విన్నపాన్ని విని అవతారమూర్తి హుటాహుటిన విశాఖపట్నం బయలుదేరాడు. ఎవరికంటే ఆయన పరివారంతోనే బయలుదేరాడండి. మాస్టర్ గారు ఆయన రాగానే ఆయన ఎంట్రన్స్ అవ్వడంతోనే మాస్టర్ గారికి తెలిసింది ఆయన వస్తున్నాడని. అప్పుడు మాస్టర్ గారు వేసినటువంటి అవతారం, ఆయన దాల్చిన అవతారం ఏంటంటే ఒక వేషం వేశారనమాట. ఆయన శిష్యుడిగా వేసి వెంటనే ఆయన రావడంతోనే ఆయన ఎదురుగా వెళ్ళి పాద నమస్కారం చేశారండి. అది అవతారం అంటే. ఆయన దివ్య పరమ పురుషుడు, ఆయన పరమ గురువు. ఒక ఆయనకి పాద నమస్కారం చేసేటువంటి క్యారెక్టర్లోకి వెళ్ళారంటే చిన్న విషయం కాదు. ఎంత సమర్పణ, ప్రేమ, దయ ఉండాలనేది మనం ఊహించలేము. అంటే నమస్కారం చేసి ఆయన ఆహ్వానించారు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? ధన్యుడివి అన్నారట ఆయన మాస్టర్ గారిని. అప్పుడు ఆయన వెంటనే ఏమన్నారంటే ఆ అవతారమూర్తి పూజాగృహం ఎక్కడ అని అడిగాడంటే, అడిగితే ఆ ఉన్మాది మాస్టర్ గారు రండి రండి దయచేయండి అని ఆయన అడుగులకి మడుగులెత్తుతూ ఆ పూజాగృహానికి స్వాగతం పలికారు. ఆ లోపలికి పలికి ఆయనతో అన్న మాటలు మాస్టర్ గారు. అంటే ఆయన క్యారెక్టర్లో ఎంత ఎన్నాళ్ళు అయ్యారో మాస్టర్ గారు ఇక్కడ తెలిసిస్తారు మనకి. ఇప్పుడే మీ ధ్యానంలో నుండి లేచాను, మీరు వస్తున్నట్లు తెలిసి మీ కొరకు లేచాను, మీ నామస్మరణ అమోఘమైనది అంటూ మాస్టర్ గారు అన్న మాటలు. రాముని కన్నా రామనామమే గొప్పదంటారు కదా, అందుకని మీ నామం గొప్పదన్నాడు ఆయన. ఆయనకు అదే కదా కావాల్సింది. అప్పుడు ఆయన చాలా సంతోషించి పారమార్థాన్ని గ్రహించావోయ్ అన్నాడు. అంటే మాస్టర్ గారు వెంటనే అంతా మీ అనుగ్రహం అన్నారు మాస్టర్ గారు అని. మీ నామస్మరణతో పునీతమైన తీర్థజలాలు ఇక్కడే ఉన్నాయి, స్వీకరించగలరా అనే వినయాన్ని గుమ్మరించారు మాస్టర్. మరి అంత వినయాన్ని చూపించిన తర్వాత ఎవరైనా స్వీకరించకుండా ఉండగలమండి? మాస్టర్ గారి యొక్క అవతారంలో ఉన్నటువంటి అది వేషం అన్నమాట. అది మాస్టర్ గారు వేసింది. ఆ తీర్థంలోనే మాస్టర్ గారు ఆల్రెడీ ఆయనకు కావాల్సిన మందిని కలిపి ఉంచారు. అందుకని ఆ తీర్థాన్ని ఆ చేయి చాచేంత వరకు ఆయన వేషాన్ని ధరించారు. ఆ చేయి చాచడం వరకు ఆయన ఇంతవరకు మరి ఆ వేషంలో ఆయన అంటే అవతారం దాల్చారనమాట. ఆయన ఆ తీర్థం తీసుకోగానే అవతారం మామూలుగా ఆయన మామూలు అవతారానికి వచ్చారు మాస్టర్ గారు. అంటే ఆ తీర్థం తీసుకున్న తర్వాత ఆయనలో పరివర్తన వచ్చింది. మళ్ళీ మామూలు మనిషిగా అయ్యాడు ఆయన.
అంటే మాస్టర్ గారు మానవ సేవ అని మనం అనుకుంటాం, కానీ ఆయన చేసినటువంటి అప్రోచ్ కానీ ఆ సర్వీస్ కానీ మనం విలువ కట్టలేము, దర్శించలేము. సో ఇలాగ అనేక మందిని ఆయన అంటే రాక్షసుడిగా జీవించే మనిషిని ఒక మనిషిగా మళ్ళీ తయారు చేశారంటే అది సామాన్య విషయం కాదు. మనం అనుకుంటాం ఏదో మందేశారు కదా అనుకుంటాం, కాదు. ఆయన చూపు, ఆయన మాట, ఆయన పలుకు, లేదంటే ఆయన రూపమే మనకి ఎంతో భాగ్యాన్ని, మహద్భాగ్యాన్ని కలిగిస్తుంది. అందుకని ఇది మనం నిజంగా మనం దర్శించవలసి వస్తుంది సన్నివేశం. మాస్టర్ గారు ఒక్కొక్కసారి చురకల వైద్యం అంటూ ఎవరన్నా మందలించేవారు. ఆ మందలించేటప్పుడు కూడా ఆయన మాటల్లో ఆ విచ్చుకత్తుల్లో ఉండేవి ఆ మందలింపులు అనేవి. వాళ్ళ యొక్క ఆ మందలింపు ఎలా ఉండదంటే పూర్వకర్మ బంధాలను చీల్చివేసేవి అన్నారు. వాళ్ళకి రెండవ జన్మను ప్రసాదించేది అన్నారు. అంటే రాక్షసుడిగా ఉన్నటువంటి వాడు ప్రాణస్వరూపుడుగా మారి రెండవ జన్మ ఎత్తేవాడు అన్నారు. ఆ మందలింపు అలా ఉండేదన్నారు మాస్టర్ గారి యొక్క మందలింపు. అలానే మాస్టర్ గారు వాళ్ళ కోసం మిమ్మల్ని అంటూ ఒకసారి మాస్టర్ గారి దగ్గర మందులు తీసుకుంటానికి ఒక ఆయన వచ్చారు, పెద్ద ఆయన. అయితే ఆ లైన్లో నుంచున్నారు. లైన్లో నుంచుంటే మాస్టర్ గారు వెళ్ళి, ఏంటండి మీరు లైన్లో నుంచున్నారు, మందిస్తాను రండి అంటే ఆయన, లేదండి ఇక్కడ ఒక పద్ధతి ఉంది కాబట్టి పాటించడం నా ధర్మం, నేను ఎంత గొప్పవాడినైనా కానీ అన్నారు ఆయన. అంటే మాస్టర్ గారు అన్నారు, మీరు ఇక్కడ నుంచుంటే మీకోసం మీ ఇంటి దగ్గర చాలా మంది ఎదురు చూస్తున్నారు మందు ఇవ్వడం కోసం. ఆయన డాక్టర్ అనమాట ఆయన. మరి అలా వేచి ఉండటం నాకు ధర్మం కాదు కదా, వాళ్ళందరినీ అలా వేచేటట్టుగా చేయించడం. అందుకని మీరు మందు ఇస్తానని తీసుకువెళ్ళండి అని మాస్టర్ గారు తెలియజేశారు. అంటే ధర్మం కోసం మాస్టర్ గారు ఎలా నిలబడేవారు అనేది ఈ సన్నివేశం తెలుస్తుంది. అలాగే ఒకసారి మాస్టర్ గారు ఒక ఆయన టక్ చేసుకుని బూట్లు వేసుకుని టకటక అక్కడ అందరూ లైన్లో నుంచున్నారు, మందులు ఇస్తున్నారు. వాళ్ళందరినీ మీకే అంటే కర్మం మీకే కానీ నాకు కాదు అన్నట్టుగా వచ్చాడు మాస్టర్ గారి దగ్గర. వాళ్ళందరినీ దాటుకుంటూ వచ్చి మందు అడిగాడు మాస్టర్ గారిని. ఆయన ఒక చూస్తూ ఒకే చూపు చూశారు. నిన్ను చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే నువ్వు నీ కింద వాళ్ళ పట్ల ఎలా బిహేవ్ చేస్తావో నాకు అర్థమవుతుంది. అంటే నీకు అధికారం ఉంది కదా అని అలా ఎక్కిపోవడానికి కాదు. అధికారం అనేది మనకు ఏంటంటే ఒక సాంప్రదాయాన్ని, ఒక వాళ్ళ పట్ల ఒక వినయాన్ని మనకు ప్రదర్శించడానికి భగవంతుడు ఇస్తాడు తప్ప ఇలాంటి అధికారం సెలవించడానికి కాదు అని మాస్టర్ గారు ఆయన మందలించారు. ఆయన తర్వాత ఆయన మెల్లగా ఆయనలో పరివర్తన వచ్చి మళ్ళీ మాస్టర్ గారి దగ్గరే సర్వీస్ చేయడానికి వచ్చారు. అంటే మాస్టర్ గారి యొక్క మందలింపు అలా ఉండేది. అది ఒక్కొక్కసారి మాస్టర్ గారు మందుగానే పనిచేసేవారు. అంటే మాస్టర్ గారు మందులు ఇస్తే తగ్గకపోవడంలో ఉండేది కాదు. కానీ కొన్ని కేసెస్లో మందులు ఇచ్చినప్పుడు తగ్గకపోతే ఆయన హుటాహుటిన ఆ నైట్కి నైట్ ఇంకా రాత్ర పగల ఏం ఉండేది కాదు. ఆ వచ్చిందంటే ఆయన లేచి వెళ్ళిపోవడం. అంటే విష్ణుమూర్తి చూడండి లేచి ఎలా అయితే ఆ తయారు సిరికిని చెప్పడానికి ఉంటుంది కదా, అలా లేచి వెళ్ళిపోవడం. ఆయన వెళ్ళిపోయి ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి రాత్రి అంటే ఇంకా నైట్ నిద్ర లేకుండా కూడా ఆ రెపర్టరీ స్టడీ చేసి మందులు ఇవ్వడం లేకపోతే వాళ్ళకి సాధించడం చేసేవారు. అలా చేసినా తగ్గకపోతే వాళ్ళ కళల్లోకి చూసి ఆయనే మందుగా పనిచేసేవారు. అంటే అంత మహానుభావులు మాస్టర్ గారు. అలా తగ్గించిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. అందుకని ఇది మానవ సేవ అని అనగలం, అంతకంటే గొప్పగా చేశారు మాస్టర్ గారు. ఇంకొక సన్నివేశం అంటే చాలా ఉన్నాయి, సమయభావం వల్ల నేను కొన్నిటినే మీ ముందు ఉంచాను. అయితే నేను ముగించే ముందుగా ఒకటి మాస్టర్ గారు ఒక మెసేజ్ ఇచ్చారు సేవ గురించే. ఇది మనందరం కొంచెం శ్రద్ధగా వినండి. మీతో పాటు నేను కూడా వింటున్నాను, ఇవన్నీ కూడా నేను కూడా మీతో పాటు వింటున్నాను. ఇది విని మనం ఆచరించడానికి ప్రయత్నిద్దాం. మాస్టర్ గారు దేనికోసం అయితే భూమి మీదకి వచ్చారో ఆ విధంగా మన అందరం జీవించడం కోసమే మాస్టర్ గారు తపన పడ్డారు. సో అలా జీవించడానికి మనం ప్రయత్నిద్దాం. ఆ మెసేజ్ ఒకసారి చదువుతాను, విందాం మనందరం కూడా. మీరన్నడూ ఎవరిని ఏమీ ఆశించవలసిన పని లేదు. పని మంచిదే జరగవలసినది అయినప్పుడు తనకు కావలసిన వనరులను తానే ఆకర్షించుకునగలదు. మిమ్మల్ని ఆకర్షించుకున్నట్లే చూడండి, మనం డిస్పెన్సరీలో చూస్తుంటాం, మనం మందులు ఇస్తుంటాం. ఎవరైనా ఒక వాలంటీరు మానేసాడు అనుకోండి, ఇద్దరు వస్తారు. మీరు గమనించారా లేదా? ఆయనే ఆకర్షించుకుంటారు. మనమే తాపత్రయపడిపోయి ఆందోళన పడిపోయి టెన్షన్ పడిపోకలేదు. మన డిస్పెన్సరీస్ అన్నిటిలోనూ జరుగుతుంది, మన సెంటర్స్ అందులో మనం గమనిస్తే కనుక. మనం పని వాళ్ళము కానీ పని మనది కాదు. ఇది చాలా అండర్లైన్ పాయింట్. మనం పని వాళ్ళమే, పని మనది కాదు. ఒక పని జరుగుతుందా లేదా, ఒకవేళ జరగడం మొదలు పెడితే ఎంతవరకు కొనసాగుతుంది అన్నది మనం ఏం చేస్తామంటే
మన స్కిల్ మీద ఆధారపడి ఉంది అనుకుంటాం కదా. అంటే పని చేసే వాళ్ళ స్కిల్ మీద వాలంటీర్ స్కిల్ ఉందా లేదా అని చూడక్కర్లేదు. ఏమన్నారంటే ఆ పని నిర్వహిస్తున్న వాళ్ళ సామర్థ్యాలపైన ఎన్నడూ ఆధారపడి ఉండదు అన్నారు. ఆ పని ఎంతవరకు లోకానికి ఆవశ్యకమో అంతవరకు అది కొనసాగుతుంది, ఆవశ్యకత తీరగానే అది ఆగిపోతుంది. మనిషి ఎంత గింజుకున్నా ఇక అది కదలదు అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి మనిషి ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే పడుకోకుండా మన ఇష్టం ఈ జన్మ ఇంత ఎలా ఉండిపోదాం అనుకోకూడదు. ఏం చేయాలంటే మనిషి తన వివేకంతో లోకానికి ఆవశ్యకమైన పనులపై తన చేతులు పడేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు ఎలా వచ్చాం, ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందా అని ఎదుక్కోవాలి. అది 10 మందికి ఉపయోగపడే పని అయినా చేయగలమా అనేది చూడమన్నారు. అంతే తప్ప తనకు నచ్చిన పనులు కాక తాను చేయవలసిన పనులకు అతడు అంకితం కావాలి. అలా కాగలిగినప్పుడే మానవ జీవితానికి సార్థకత. మనం అనుకుంటాం మానవ జీవితానికి సార్థకత ఏంటంటే ఇదే చెప్పింది మాస్టర్ గారు. సేవ చేస్తున్నవాడు తాను చేస్తున్న సేవతో లోకాన్ని ఉద్ధరిస్తున్నానని భ్రమపడకూడదు. మనం ఎక్కువగా ఇక్కడే భ్రమపడతాం. ఏదో లోకాన్ని ఉద్ధరిస్తున్నా మందులిస్తున్నానని నాలాంటి వాడు అనుకుంటాడు. బట్టలు బండపై ఉతకడం బండ కోసం కాదు, బట్ట శుభ్రపడడం కోసం. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అందుకని అలాగే చేస్తున్న సేవ లోకాన్ని ఉద్ధరించడం కోసం కాదు, తాను సంస్కరింపబడడం కోసం, తాను విడుదల జీవించటం కోసం. ఆ సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు లోకరూపంలో వ్యక్తమవుతున్న సర్వంతర్యానికి మనం వినమ్రమై కృతజ్ఞతలు తెలుపుకోవాల్సి ఉంటుంది అన్నారు. మనం చేయకపోయినంత మాత్రాన ఏ పని ఆగదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మనం నాలాంటి కొంతమంది పని చేయకుండా అటు ఇటు తిరుగుతున్నారు అనుకోండి, ఏం పని ఆగదు, చూస్తున్నాం కదా. ఆ పని చేయడానికి మనకన్నా మంచివాడిని ఎంచుకుంటుంది, ప్రకృతే ఎంచుకుంటుంది. రాజుగారు ఇక్కడ మాట అన్నారు, మనం చేయకపోతే మన జోజోమోస్ చేస్తుంది మీకంటే బాగా అన్నారు. ఇది నిజం. సేవ అనేది వేరుగా ఉండదు. ఎలా ఉంటుంది సేవ అంటే మనం చేయగలిగే దాని శ్రద్ధతో ప్రతిఫలాపేక్ష లేకుండా లోక శ్రేయస్సుకు సమర్పణగా చేయడమే సేవ. మాస్టర్ గారు ఇచ్చిన డెఫినేషన్. మనం ఎలా చేస్తున్నామో చూడండి. సేవ చేస్తే మనం ఏం చేస్తాం అంటే నాకు ఇంక్రిమెంట్ వస్తుందా, నాకు జాబ్ రాలేదు కాబట్టి అక్కడ డిస్పెన్సరీలోకి వెళ్ళి సర్వీస్ చేస్తే జాబ్ వస్తుందనో అలాంటి పిచ్చి వేషాలు ఇస్తే పని చేయదు సేవ. ప్రతిఫలాపేక్ష లేకుండా మనం సంస్కారం పడడం కోసం మనం పని చేయాలి తప్ప అక్కడేదో ఉపయోగం ఉంటుంది అనే దానికోసం మాత్రం మీరు సేవకు రాకండి అని మాస్టర్ గారు తెలియజేశారు. ఇలాగా అటువంటి సేవకి సిద్ధమై అలా అందుకుని మాస్టర్ గారి వెంట అనేక మంది పులకిత గాత్రులై ప్రేమపూర్తులై సేవా స్వరూపులై నమ్మిడిసిలా వెలుగులు నింపారు, ఇప్పటికీ నింపుతూ ఉన్నారు. కాదంటారా? ఇప్పుడు చూడండి మన డిస్పెన్సరీస్ అన్నిటిలోనూ ఇప్పుడు చూడండి ఎన్ని డిస్పెన్సరీస్ ఉన్నాయి మనకి దేశ విదేశాల్లో, మన దేశంలో కూడా, రాష్ట్రాల్లోనే కాకుండా అన్నిటి కూడా ఆయన వెలుగే కదా, ఆయన వైభవమే కదా ఇదంతా. అది ఆ సేవ మనం అవకాశం మనం అందుకోగలగాలి. అంటే అందరికీ ఆ సేవ చేసుకునే అవకాశం మరి అదృష్టం కలిగించింది ఎవరు? మన గొప్పతనం కాదు. మళ్ళీ మనం మనవాళ్ళు అనుకోకండి. మనం మనవాళ్ళు అనుకున్నామంటే అయిపోయినట్టే. అలాంటి అదృష్టాన్ని కలిగించింది కూడా మాస్టర్ గారే, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన మీద అవ్యాజమైన ప్రేమతో మన పాపకర్మల్ని ఆయన క్షాళన చేయడం కోసం ఎన్ని ప్లాట్ఫామ్స్ అరేంజ్ చేశారు. గురు పూజలని, డిస్పెన్సరీస్ అని మనకి ఎన్ని ప్లాట్ఫామ్స్ ఇచ్చారండి ఆయన. మీరు ఒక డిస్పెన్సరీకి వెళ్ళి లేకపోతే గురు పూజలకు వచ్చి అక్కడ అడ్డంగా ఉన్న ఒక గ్రాస్ తీసి పెట్టండి, మీకు కొన్ని జన్మల పాపకర్మ పోతుంది. మనకు తెలియదు అది. దానికోసం మాస్టర్ గారు గురు పూజలు అనేవి ఇచ్చారు. అందుకోసం మన ఈ ప్లాట్ఫామ్స్ మనం ఆయన వెలుగు నుంచే ఇవన్నీ కూడా ఏర్పాటయ్యాయి. వాటిని మనం ఉపయోగించుకుని అంటే ఒక పరిమితి నుంచి సిద్ధపడ్డ అనేక పరిమితులు వెలిగినట్లుగా మన అందరిలోనూ మరి మాస్టర్ గారు వెలుగే ఉంది. మన అందరిలోనూ కూడా మాస్టర్ గారు వెలుగే ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎలాంటి పనులు చేయాలో మనం డిసైడ్ అవ్వాలి. అందుకని అలాంటి సేవలో మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఆ ప్లాట్ఫామ్లో మనందరం కూడా నిరంతరం పనిచేస్తూ ఎక్కడ ఏదైనటువంటి అంటే మనవాళ్ళం అనుకోకుండా ఆయనకి వినమ్రమై ఏదైనటువంటి లోపల అహంకారం చెప్పాను కదా, అరిస్టోక్రసీ అనేది లేకుండా పనిచేస్తే మాస్టర్ గారు ఎప్పుడూ మన అందరూ ఉంటారు. మన భుజం మీద ఆయన చేయి ఉంటుంది, లేకపోతే ఆయన చుట్టూ మనం పరిగెట్టాల్సి వస్తుంది.
ఆయన చేయి మనం భుజం మీద ఉండాలంటే మనం ఆయన చెప్పినటువంటి బాటలో మనం నడిస్తే ఆయనే మన దగ్గరికి పరిగెట్టుకొస్తారు, అందులో సందేహం లేదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాసుదేవ.